నమ శివాయ నమ. జాయ్ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే సతీ పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వగతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు కురు స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు. జాయ్ కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ విధంగా వెళ్తే వీళ్ళకి కలిసి వస్తుంది. మరి కొన్ని కళ్యాణాలు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం, కొన్ని వ్యాపార ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు కావటం, రావాల్సిన డబ్బులు చేతికి రాకోకుండా పోవటం, చేతుకుంటూ అప్పు ఇచ్చిన డబ్బులు కూడా అవి తిరిగి రాకోకుండా ఉండటం, మరి రాజకీయ విషయాల్లో కూడా అనేకమైన కొన్ని సమస్యలు కొంచెం ఎదురు కావటం, మరి వాళ్ళు చేయాల్సిన వ్యాపార ఉద్యోగ విశేషాల్లో వ్యవసాయ రంగంలో కూడా అనుకూలం లేని దానివలన మరి ఈ అన్నిట్లో ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తున్నాము. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి మనిషి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి వాడి టయాలను బట్టి కొన్ని మనం తెలుసుకోవాలి. మరి ఈ జ్యోతిష శాస్త్రం అంటే ఇది 3వ నేత్రంతో సమానం. కాబట్టి చాలామందికి ఏముందిలే అనుకుంటారు. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది భగవంతుడు వచ్చి చెప్పినా కూడా మనం వినుకునే పరిస్థితిలో లేము. అదేవిధంగా ఈ 12 రాసులకి మనం ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం అసలు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల మిథున రాశి ఫలితాలు. మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మృగశిర నక్షత్రము 3-4 పాదములు అనగా, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పునరస్తు నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో 8, ఖర్చులో 11. అంటే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. మరి రాజపూజిత అంటే మనల్ని అందరూ గౌరవించేవాడు ఒకడైతే మనల్ని అవమానించేవాళ్ళు 7 మంది ఉన్నారు. కాబట్టి ఎవరో ఏదో అనుకున్నారని మన పనులు మనం చేసుకోకుండా ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పని అయినా కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదము మీకు చాలా ఇంపార్టెంటు. కాబట్టి భార్యాభర్తల మధ్యలో కొన్ని వైవాహిక జీవితాల్లో కొన్ని సమస్యలు కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి భార్యాభర్తల మధ్యలో వాళ్ళకి కొన్ని సికాకులు ఇబ్బందుల వలన ఒకళ్ళ మాట ఒకళ్ళకి అండర్స్టాండింగ్ లేకోకుండా ఈ కుటుంబాన్ని నేనే సాస్తున్నానని, లేదు ఈ కుటుంబాన్ని నేనే కాపాడుతున్నాను, నేనే పెడుతున్నానని భార్య, భర్త నేనే కాపాడుతున్నానని భర్త, అలాగా ఒక ఈగో సమస్య వల్ల కొన్ని చిన్న సమస్యలతో సతమతం అయిపోయి కొంచెం దూరం వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఆటోమేటిక్గా దూరం అంటే వాళ్ళ మీద ఉండాల్సిన నాగబంధ దోషం అంటారు. ఆ నాగబంధ దోషం వల్ల వాళ్ళకి ఆ నాగబంధ దోషంతో పాటు కాలసర్ప దోషం, ఈ 2 వాళ్ళకి సెట్ కావు. ఆ 2 దోషాల వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఎంత మంచిగున్నా సరే ఈ దోషాల వల్ల ఈడిపోతుంటారు. మరి ఎలాంటి దోషాలు ఉండవలసిన వాళ్ళు కూడా వాళ్ళకి కొన్ని చూసుకొని మరి పూజా కార్యక్రమాలలో వాళ్ళ మీద ఉండాల్సిన దరిద్ర దోషాన్ని కొంచెం తీసేసుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు కలిసి వచ్చే మార్గాలు కూడా సెలవరికి కనబడుతున్నాయి. మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విదేశాల ప్రయాణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అనగా బయట దేశం విదేశాలలో పెద్ద ఉద్యోగం సాధించి పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగాలు కూడా
వీళ్ళ జాతకాన్ని బట్టి వీళ్ళకి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుతూనే ఉంటారు, కానీ చెడమ తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. ఎంత డబ్బు సంపాదించినా కూడా అది అంతంత మాత్రం ఖర్చు కావటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం. కాబట్టి వీళ్ళ మీద నరదిష్టి ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ నరదిష్టి వల్ల వీళ్ళు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా డబ్బు నిలబడుకోకుండా పోతుంటుంది. ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం వీళ్ళు ఆ రూటుకు పోకోకుండా ఇంకో రూటుకి వెళ్ళిపోతుంటారు. మరి వీళ్ళు చిన్న వయసు నుంచి చాలా కష్టపడి చదువుతారు. మరి ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డ దానికి కూడా వాళ్ళకి ప్రతిఫలం రాకముందు వాళ్ళు ఏం చేస్తారంటే తొందరపాటు వల్ల ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతారు. మరి వాళ్ళు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా ఆటోమేటిక్గా కొంచెం తప్పుడు అడుగులు వేస్తుంటారు. దానివల్ల వాళ్ళ లైఫ్లో, వాళ్ళ కెరీర్లో చాలా ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఆగింది ఇంకొక సంవత్సరం ఆగినట్టుగా అయితే వాళ్ళ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. కానీ అలాంటివి లేకోకుండా మధ్యలో కొన్ని ఈ చెడు గ్రహాల వలన వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా కూడా కొంచెం డిస్టర్బెంట్ అవుతుంటాయి. మరి వీళ్ళకి రాజకీయంలో కూడా మంచి అభివృద్ధిగా కనబడుతుంది. సినీ ఫీల్డ్ కానీ, యూట్యూబ్ రంగంలో కానీ ఉండవలసిన వాళ్ళందరికీ మంచిగా అభివృద్ధిగా పొందాల్సింది కూడా ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు వీళ్ళకి ఆటోమేటిక్గా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇలా జీవిత జాతకాన్ని బట్టి చూసుకుంటే ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా వీళ్ళ మీద ఉండాల్సిన 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి, రావు కేతువ. ఈ రావు కేతువుల వలన వీళ్ళకి ముందుకు పోకోకుండా, వెనక్కి పోకోకుండా మధ్యలో వచ్చేసి ఆగిపోతుంటారు ఆటోమేటిక్గా. మరి ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా అది చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. మరి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది మెయిన్గా శ్రీరాముణ్ణి పూజించాలి. మనకు దగ్గరలో ఉండాల్సిన రామాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ 9 ప్రదర్శనలు చేసి ఆ రామాలయంలో మనస్ఫూర్తిగా వీళ్ళు పూజా కార్యక్రమం కానీ అక్కడ ఏ పూజా కార్యక్రమం చేసినా వీళ్ళకి బాగా విజయంగా ఉంటుంది. కాబట్టి ఆ విధానంగా చేసుకునేట్టుగైతే వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ భార్యాభర్తలకి, వాళ్ళు చేసే పనులకి అన్ని విధానాలుగా చాలా బాగుంటుంది. కానీ చాలామంది చాలా విధానాలుగా ఎన్నెన్నో పూజలు చేసుకొని ఎక్కడెక్కడో పోయి ఎవరెవరికో డబ్బులు పెట్టి ఎన్నో పూజలు, ఎన్నో హోమాలు చేసి మాకు ఏది కాలేదు స్వామి అన్నట్టుగా చాలామంది బాధపడుతుంటారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.